హాయ్ అన్న నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాల్సి. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఇప్పిస్తున్నాను. ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది. చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్. జడ్డీఐ వేరియంట్ పుష్పడం స్టార్ట్ బండి 2 ఇయర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్ అన్ని వర్కింగ్ లో ఉన్నాయి సార్. 2 ఇయర్ బ్యాగ్లు వస్తాయి. బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ రీప్లేస్ కాలేదు. 86,000 కిలోమీటర్లు జెన్యూన్ రేటింగ్ సార్. ట్యాంపరింగ్ అయితే కాలేదు. మీరైతే చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సార్ నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడైతే ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను సార్. మీరైతే లైఫ్ ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్ బండి. ఎక్సలెంట్ కండిషన్లో సింగిల్ ఓనర్, 1 కీ అవైలబుల్ ఉంది. ఫుల్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. మార్చ్ వరకు అయితే ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది సార్. సార్ నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్లో అయితే రావు. ఫుల్ పేమెంట్ చేసి బండి తీసుకోవాల్సి ఉంటుంది. మీ పేరు మీద ఎన్ఓసి ఇన్వాయిస్ అప్లై చేస్తాను. లేదంటే మీరు వచ్చి చూసుకుని తీసుకెళ్తారంటే అడ్వాన్స్ వేసి రండి. మీకు అయితే లొకేషన్ పెడతాను. బండి చూసుకుని ఫుల్ పేమెంట్ చేసి బండి తీసుకెళ్ళిపోవచ్చు సార్. చూపిస్తాను సార్, చూసుకోవచ్చు. బండి అయితే చూసుకోవచ్చు. సిల్వర్ కలర్ బండి, జడ్డీఐ వేరియంట్ సార్. టాప్ ఎండ్ వేరియంట్, పుష్ బటన్ స్టార్ట్, డీజిల్ బండి. లీటర్కి 20 పైన మైలేజ్ అయితే రావడం జరిగింది. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు, హెడ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు, బానెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ కానీ అయితే లేవు సార్. చూసుకోవచ్చు. సిల్వర్ కలర్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కేవలం 86,000 కిలోమీటర్లు జెన్యూన్ రీడింగ్. సింగిల్ కీ, రిమోట్ కీ అవైలబుల్ ఉంది సార్. చూసుకోవచ్చు. రిక్వెస్ట్ సెన్సార్ వస్తుంది బండికి అయితే. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ అడ్జస్ట్, ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తుంది. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది సార్ బండికి. జడ్డీఐలో మీకు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. చూసుకోవచ్చు. స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ ఉంటుంది. మ్యూజిక్ ప్లేయర్ వర్కింగ్లో ఉంది. ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ వర్కింగ్లో ఉంది సార్. 5 గేర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా సీట్ కవర్లు 100కి 70-80% సీట్ కవర్లు ఉండడం జరిగింది. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ బండి అయితే. టైర్లు కొంచెం మీకు వాంటెడ్ ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి సార్. ఒక 20-30% మాత్రమే ఉన్నాయి. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. కంపెనీ మార్కింగ్సే. చూసుకోవచ్చు. సస్పెన్షన్ ఎటువంటి ఆయిల్ లీకేజ్ అనేది లేదు సార్. ఎల్ఐ వీల్స్ అక్కడ డ్యామేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు. ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు సార్. ఒక 30% అయితే బ్యాక్ సైడ్ టైర్ ఉండడం జరిగింది. ఎల్ఐ వీల్ అక్కడ డ్యామేజ్ అనేది లేదు. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్ బండి అయితే. చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. భయ బాగున్నట్టు డిక్కీ అవుట్ అన్న భయ్య. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్. ఒరిజినల్ గ్లాస్, డిక్కీ డోర్ కూడా మ్యాక్సిమం ఒరిజినల్ సార్. చూసుకోవచ్చు. ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. స్టెఫ్నీ ఒక 80% స్టెఫ్నీ టైర్ ఉండడం జరిగింది. చూసుకోవచ్చు మీరైతే. దగ్గర అడుగులు బాగానే ఉన్నాయి. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ లేదు. కంపెనీ పేస్టింగ్ అయితే డిక్కీ ఉండడం జరిగింది. చూసుకోవచ్చు సార్. ఢిల్లీ బండి ఢిల్లీలో ఉంది. మీకు ఎన్ఓసి కూడా మ్యాక్సిమం త్వరగానే వచ్చేస్తుంది. ఫైనాన్స్లో అడుగుతున్నారు సార్. ఫైనాన్స్లో అయితే ఢిల్లీ బండికి అయితే రావు. మీరైతే ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అక్కడైతే మీకు ఫైనాన్స్ రావడం జరిగింది. ఒక 50% టైర్ పర్సెంటేజ్ ఉంది లెఫ్ట్ సైడ్ది. ఎల్ఐవిల్ అక్కడ డ్యామేజ్ లేదు సార్. మీకు ఇది కిరాయిలకి నెంబర్ 1 ఉంటుంది సార్. మీకు టాప్ అండ్ వెహికల్ లాగా ఉంటుంది. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు చూసుకోవచ్చు. 100కి 80-90% బ్యాక్ సైడ్ సీట్ కవర్లు ఉండడం జరిగింది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. పీచే కరో వేతలా. చూసుకోవచ్చు. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తే రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది సార్. సస్పెన్షన్ చూసుకోవచ్చు. కంపెనీ మార్కింగ్స్తో సస్పెన్షన్ ఉండడం జరిగింది. యాప్రాన్స్ చూసుకోవచ్చు. కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్. రేడియేటర్ బట్టి ఎటువంటి చేంజ్ అనేది లేదు సార్. చూసుకోవచ్చు. కంపెనీ స్టిక్కర్లతో అయితే రేడియేటర్ బట్టి ఉండటం జరిగింది. ఏబిఎస్ వస్తుంది. రైట్ సైడ్ యాప్రాన్ కంపెనీ పేస్టింగ్. లెఫ్ట్ సైడ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. టైమింగ్ చైన్ సీల్ ఓపెన్ కాలేదు సార్. చూసుకోవచ్చు. ఇంజన్ కూడా కంపెనీ బార్ కోడ్స్ అయితే ఉండడం జరిగింది. ఇంజన్ సీల్డ్ ఉంది. బైక్ బార్ చాలు కరనా. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. బండి అయితే చాలా నీట్గా ఉంది. చూసి డిక్కీ డోర్ కూడా, బానెట్ డోర్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఎక్సలేటర్ దేనా భయ్యా. ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ అయితే లేదు. బండికి అయితే చాలా నీట్గా ఉంది సార్. సరే మీటర్ రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. 86,000 తిరిగింది జెన్యూన్ రీడింగ్.
చూసుకోవచ్చు. 86,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్. జెన్యున్ రీడింగ్, ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది సార్. ఏసీ అయితే చిల్డ్ ఉంది. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. బ్లూటూత్ వర్కింగ్లో ఉంది. చూసుకోవచ్చు. ఎక్సలెంట్ కండిషన్లో ఉన్న బళ్ళు మాత్రమే పెడుతున్నాను. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వర్కింగ్లో ఉన్నాయి. చూసుకోవచ్చు. మీకు జడ్డీఏలు రేర్ సార్. వీడియోలు అంటే దొరుకుతూ ఉంటాయి. జడ్డీఏలు పుష్ బటన్ స్టార్ట్, డిజైర్లు మాత్రం దొరకవు. ఇక టచ్అప్లు అంటావా కామన్ సార్. బండికి అయితే టచ్అప్లు లేకుండా అయితే ఉండదు. ఇచ్చేగా ఓకే. కార్ వచ్చేసి 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్ బండి. ఎటువంటి ఫైనాన్స్ అయితే రావు సార్. ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు. బండి అయితే కార్ వచ్చేసి 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్, స్విఫ్ట్ డిజైర్ సార్. కేవలం 86,000 కిలోమీటర్లు తిరిగింది. సింగిల్కి అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ బండి. ఇన్సూరెన్స్ 2026 మార్చి వరకు అయితే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సార్. బాగా నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ రీప్లేస్ కాలేదు. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. దీని ధర వచ్చేసి కేవలం 4,20,000 చెప్తున్నారు. ఇదైతే ఫైనల్ రేట్ కాదు, కొద్దిమటికి అయితే బార్గెనింగ్ ఉండదు సార్. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. టైం పాస్ కాల్ చేసి ఇక్కడ ఎటువంటి ఫైనాన్స్లు అయితే రావు. ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతే ఇక్కడ కంటైనర్కి వేస్తాం. లేదంటే మీరు వచ్చి తీసుకెళ్తా అంటే వచ్చి తీసుకెళ్ళచ్చు. మన వీడియో చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సపోర్ట్ చేయండి సార్. ఓకే సార్.